టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. సో, పెండింగ్ బిల్లుల పేమెంట్ అయితే జరుగుతోందండి. మరి పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ముందుగా బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. అమౌంట్ అనేది క్రెడిటెడ్ అని అయితే చూస్తున్నాము. సో, పెండింగ్ బిల్లుల అమౌంట్ అయితే క్రెడిట్ అయింది. చెక్ చేయండి ఫ్రెండ్స్. ఏమేమి క్రెడిట్ అయ్యాయనేది చూద్దాము. ముందుగా పీఎఫ్, జీపీఎఫ్, జెడ్పీపీఎఫ్ అండి. క్లోజర్లు, మెచ్యూరిటీ, డెత్ క్లెయిమ్స్, లోన్ సొమ్ములు, విడుదలైనటువంటి నిధులు ఈ మేరకైతే క్రెడిట్ అవుతున్నాయి. సో, ఏవైతే మనకు ఈకుబెర్ చేరుకున్న బిల్లులన్నీ కూడా క్రెడిట్ అవుతున్నాయి. అకౌంట్‌లో చెక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సీపీఎస్ ఎంప్లాయీస్‌కి కాంట్రిబ్యూషన్ ప్లస్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్‌తో కలిపి మ్యాచింగ్ గ్రాంట్స్ ప్రాన్ అకౌంట్ నందు జమ అవుతున్నవి ఒకసారి చెక్ చేయగలరు. మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు మరియు గ్రాట్యుటీ అలాగే జీఐఎస్ మెచ్యూరిటీ సొమ్ములు కూడా జమ అవుతున్నాయి. చెక్ చేసుకోవచ్చు. ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ మరియు లోన్ అమౌంట్లు కూడా క్రెడిట్ అయ్యాయి. అలాగే జనవరి 2025 వరకు దరఖాస్తు చేసుకున్నటువంటి పీఎఫ్ పార్ట్ ఫైనల్స్, పీఎఫ్ లోన్స్ అలాగే ఫైనల్ పేమెంట్స్ కూడా క్రెడిట్ అవుతున్నవి చూడండి. ఈ విడతలో జమ చేయనున్న మొత్తాలండి నేటితో మొదలై 3 రోజుల్లో జమ కానున్నాయి. ఈ విడతల వారీగా అయితే ఈరోజు, రేపు, మర్నాడు ఈ 3 రోజులు కూడా పెండింగ్ బిల్లు అయితే జమ కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీజీఎల్ఐ బిల్లులు క్రెడిట్ అవుతున్నాయి వేగంగా. ఇక రిటైర్డ్ ఉద్యోగుల, ఉపాధ్యాయుల జీఐఎస్ బిల్లులు కూడా ఈ కుబేర్కైతే వెళ్ళాయి. త్వరలోనే అమౌంట్ సంబంధించి ఉద్యోగుల అకౌంట్‌లో జమ చేయబడతాయి. సరెండర్ లీవ్ బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉన్నాయి. అలాగే మరో తాజా వార్త అండి. జెడ్పీపీఎఫ్ లోన్స్ మార్చి మొదటి వారం 2025 వరకు వచ్చిన అప్లికేషన్లకు బ్యాచ్ నంబర్స్ అలాట్ అయ్యాయని చూడొచ్చు ఇక్కడ. జెడ్పీపీఎఫ్ లోన్స్ అండి 2025 మార్చి మొదటి వారం వరకు వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయి. సో, అటువంటివన్నీ కూడా మనకు మరి కాసేపట్లో జమ అవుతాయి. మరియు పెన్షనర్ల బిల్లులు ఈ కుబెర్ స్టేజ్‌లో అయితే ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు. పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈ కుబేర్ అని. సో, కాబట్టి ఈ విధంగా అయితే పేమెంట్స్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఈరోజు, రేపు, మర్నాడు కూడా జమ అవుతాయి వేగంగా. మన మిత్రులు కొందరు కామెంట్ ద్వారా తెలియజేశారండి. ఎవరెవరికి జమ అయ్యాయి, ఎవరెవరికి జమ కాలేదు, ఇంకా ఎంత పెండింగ్ ఉన్నాయనేది చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు. రవికుమార్ గారు అనకాపల్లి డిస్ట్రిక్ట్‌లో పోలీస్ ఏపీజీఎల్ఐ మెచ్యూర్డ్ అమౌంట్ అయితే క్రెడిట్ అని అయితే మన మిత్రుడు రవికుమార్ తెలియజేశారండి. కంగ్రాచులేషన్స్ అండి. అలాగే ఆదిత్య గారు, ఆదిత్య, ఎవరైనా ప్రకాశం డిస్ట్రిక్ట్ ఏపీజీఎల్ఐ క్లోజర్ అమౌంట్ స్టేటస్ చెప్పగలరా అంటే ఫ్రెండ్స్, ఇవాళ, రేపు, మర్నాడు ఈ 3 రోజుల్లో అయితే మనకు ఇంకా జమ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నిధులు అయితే ఖచ్చితంగా జమ అవుతాయి. ఈరోజు చూడండి ఫ్రెండ్స్. ఇక ఏపీజీఎల్ఐ లోన్లు, మెచ్యూరిటీ క్లెయిమ్లు తాలూకా మొత్తంలో వారి ఖాతాల్లో ఈరోజు ఉదయమే జమ చేయబడినవని మన మిత్రుడు యశ్వంత్ గారు అయితే తెలిపారు. అలాగే సివి రమణ గారు చూసుకున్నట్లయితే సిపిఎస్ అమౌంట్ అని చెప్పారు. కానీ మీరు చెప్పే జీపీఎఫ్ 2500 కోట్లు, వీటికి సంబంధించి ఏపీ జీఎల్ఐకి 1400, అలాగే మెడికల్ బిల్లులు వీటన్నిటికి కలిపి 2500 అండి. ఇక ఏపీజీఎల్ఐ అమౌంట్స్ క్రెడిట్ స్టార్ట్ అయ్యింది. పీఎఫ్ స్టిల్ బ్యాచ్ నెంబర్స్. సో, ప్రావిడెంట్ ఫండ్ వచ్చేసి ఇంకా బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్మెంట్‌లో ఉన్నాయి. కానీ ఏపీజీఎల్ఐ అమౌంట్స్ అయితే క్రెడిట్ అయ్యాయి. వారి అకౌంట్‌లలో అయితే చెక్ చేసుకోగలరు. చిత్తూరు పీఎఫ్ అమౌంట్ పడతాయంటే సార్, పీఎఫ్ అమౌంటు 24, 25, 26 తేదీ వరకు కూడా పూర్తి స్థాయిలో జమ అవుతాయని అయితే సమాచారం.
ఇక ఎస్ఎల్స్ ఎప్పుడు పడతాయి అని అయితే అడుగుతున్నారు. సో సార్ ఎస్సీఎల్స్ సార్ ఇవాళ రేపు మర్నాటి లోపల అయితే ఖచ్చితంగా జమ అవుతాయి. సరెండర్ లీవ్‌లు అయితే ఈసారి పడటం లేదండి. సో సరెండర్ లీవ్స్ కానీ, డీఏలు అయితేనేమి, డీఆర్ అయితేనేమి, ఎస్ఎల్స్, ఈఎల్స్ ఇంకా తదితర పెండింగ్ బిల్స్ అయితే ఈ దఫా జమ కావటం లేదు. ఇప్పుడు ఓన్లీ ఏపీజీఎల్ఐ మరియు జీపీఎఫ్, జెడ్పీపీఎఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కొన్ని జమ అవుతున్నాయి అంతే. ఇక డీఏ, డీఆర్ అయితే ఇప్పుడు జమ కావటం లేదు. సాయి కుమార్ గారు అయితే అడుగుతున్నారు. ఇక నాని కళ్యాణ్ గారు ఎస్ఎల్ అమౌంట్ టీచర్‌వి క్రెడిట్ అవకాశం ఉందా? అంటే ఎస్ఎల్స్ అమౌంట్ ఈసారి అవకాశం లేదండి. నెక్స్ట్ టైమ్ బకాయిలు విడుదల చేసేటప్పుడు అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇకపోతే సంతోష్ గారు సో GIS bills also wanted to e-Kuber just now for retired employees. సో ఫ్రెండ్స్ GIS బిల్స్ కూడా ఈ-కుబేర్‌లో అయితే ఉన్నాయి రిటైర్డ్ ఎంప్లాయీస్‌వి. సో రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్‌లకి కొద్దిగా ఊరట కలిగించే అంశము. సో ఈ-కుబేర్ వచ్చాయంటే ఇవాళ మనకు ఎట్టి పరిస్థితుల్లో బ్యాచ్ నెంబర్ అలాట్ అవ్వడము, జమ కావడం అనేది జరిగిపోతుంది. ఇక 2024 ఎస్ఎల్స్ ఎప్పుడు పడతాయంటే అవి నెక్స్ట్ అనౌన్స్‌మెంట్‌లో అయితే ఉంటుంది సార్. ఇక రామ్మూర్తి గారు GIS అమౌంట్ క్రెడిట్ అని అయితే పెడుతున్నారండి. సో GIS అమౌంట్ కూడా రిటైర్ ఉద్యోగులకు వారి అకౌంట్‌లో జమ అవుతున్నాయి. చెక్ చేసుకోగలరు. ఏపీజీఎల్ఐ లోన్స్ పడ్డాయని అయితే మన మిత్రులు కామెంట్ చేశారు. రాజు పద్మ గారు. సో కంగ్రాచ్యులేషన్స్ అండి. గుంటూరు జిల్లాలో ఒక్కరికే రూ. 1 క్రెడిట్ అవ్వలేదు. ఎందుకు అంటున్నారు. సో సార్ ఈరోజు, రేపు, మర్నాడు 3 రోజుల్లో జమ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ పడతాయా అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ అయితే పడడం లేదు. కొన్ని మాత్రమే ఈ GIS, ఏపీజీఎల్ఐ మరియు జెడ్పీపీఎఫ్ లోన్స్ తదితర బిల్లులు అయితే పడుతున్నాయి. ఇక DA ఇప్పట్లో లేదండి. ఇకపోతే ఏపీజీఎల్ఐ స్టేట్మెంట్ బిల్స్ నవంబర్ క్రెడిట్ అవుతాయా అని అయితే అంటున్నారు. సో 2025 మార్చి వరకు పెట్టిన బిల్ అన్నీ కూడా క్రెడిట్ అవుతాయి. సో ఈ విధంగా అయితే GIS బిల్స్ ఆల్సో వాంటెడ్ టు ఈ-కుబేర్ జస్ట్ నౌ ఫర్ రిటైర్మెంట్ ఎంప్లాయీస్. సో ఈ-కుబేర్ ఉన్నవన్నీ కూడా ఈరోజు ఆల్మోస్ట్ జమ అవుతాయండి. ఇది ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము. మరింత సమాచారంతో మరి వీడియోలో అయితే కలుద్దాము. సో మీకు గనక పెండింగ్ బిల్ జమ అయినట్లయితే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.